అందరికీ నమస్కారం. ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామములు. నా పేరు సురేష్ బాబు. నేను ఒంగోలు నుంచి వచ్చాను. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ల్యాబ్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. ఇలా ఆదివారాలు ఎక్కడొక దగ్గర జ్ఞాన క్లాసులకు వెళ్ళి చెప్పడం జరుగుతున్నది. సో ఈరోజు కొద్దిగా ఆలస్యంగా అయింది. అంటే మొదటిసారి రావడం. యాక్చువల్గా మాది నెల్లూరే, కానీ ఉద్యోగరీత్యా ఒంగోలులో ఉంటున్నాం. ఈ శుభదినాన మీ అందరికీ మరొకసారి ప్రణామాలు తెలియజేస్తూ, కేవలం ధ్యానము అన్నది ఆత్మజ్ఞానం కోసమే అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ నేను ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలే మీకు చెప్పాలని వచ్చాను. ముందుగా పరమగురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి శతకోటి వందనాలతో ప్రణామం తెలియజేసుకుంటున్నాను. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ గారివి పుస్తకాలన్నీ చదివాను. తులసి దళం నుంచి దాదాపు 50 పుస్తకాల దాకా పత్రిజీ గారి ఉన్నాయి. అంతా చిన్న చిన్న పుస్తకాలే, కొన్ని పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి. అలాగే అనేకమైనటువంటి పత్రిజీ గారు అంటారు కదా, అన్ని పుస్తకాలు చదవాలి, నేను 1,00,000 పుస్తకాలు చదివాను అని పత్రిజీ గారు చెప్తుంటారు. అలాగే జ్ఞానం కావాలన్న వ్యక్తులు మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలే కాకుండా ఆధునిక గ్రంథాలు కూడా చదవమని చెప్తుంటారు పత్రిజీ సార్. పత్రిజీ గారు స్థాపించినటువంటి ఈ సంస్థ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అయితే దీన్నే సార్ ఇంకో రకంగా కూడా చెప్పారు, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ అని. అంటే అలా ఎందుకన్నారంటే, ఏ విషయాన్నైనా మామూలుగా చెబితే చాలామందికి అర్థం కాదు. ప్రతిదానికి ఒక విశ్లేషణాత్మకంగా ఉండాలి, అంటే శాస్త్రపరంగా ఉండాలి. సో అలా ఆధునిక శాస్త్రం అంటే సైన్స్, దాని ఇంగ్లీష్లో సైన్స్ అంటారు, ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో కూడి మనకి ఈ పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ అనే సంస్థగా దీన్ని డెవలప్ చేశారు. మన ఎన్నో జన్మల పుణ్యఫలం ఫలితంగా మనం ఈరోజు ఒకరికొకరికి తెలియకపోయినప్పటికీ, అంటే నాకు మీరు మీకు నేను తెలియకపోయినప్పటికీ ఇక్కడ కూర్చొని మనం ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. పత్రిజీ గారి నుంచి అన్నీ చదివిన తర్వాత నిజం చెప్పాలంటే రకరకాల ధ్యానాలు మన సంస్థలోనే జరుగుతున్నాయి. అవన్నీ చూస్తుంటే కూడా ఇంకా ఏదో ఉంది అనేటువంటి తపన నాలో ప్రారంభమైన తర్వాత, మీలో తెలిసి ఉంటుంది అనుకుంటాను, తటవర్తి వీరరాఘవరావు గారు, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారి క్లాసులకి 2022 అక్టోబర్లో మొట్టమొదటిసారిగా వెళ్ళడం జరిగింది. అప్పటిదాకా పత్రిజీ గారు నాకు చాలా వరకు అర్థమైనప్పటికీ, నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సతీమణి బ్రహ్మ విద్వారిష్ట రాజ్యలక్ష్మమ్మ గారు, వీళ్ళిద్దరూ అందించే జ్ఞానం తెలుసుకున్న తర్వాత అసలు పత్రిజీ గారు ఎంత గొప్పవారు అనే విషయం అప్పుడు బాగా అర్థమైంది. అంటే పత్రిజీ గారు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు చిన్న చిన్న ఉపమానాలతో పోల్చి చెప్తుంటారు. ఏ విషయాన్నైనా, ఒక ధర్మం గురించి అయినా, జ్ఞానం గురించి అయినా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సారు ఒక పదం తీసుకుంటారు, దాన్ని దాదాపు 1 గంట పాటు వివరణాత్మకంగా చెప్తుంటారు. అదే అంశాలని వీరరాఘవరావు గారు చాలా లోతైన అర్థాలతో వివరణాత్మకంగా చెప్తుంటారు. సో అక్కడికి వెళ్ళి ఆయన ద్వారా ఆయన బోధనలు వినిన తర్వాత చాలా జ్ఞానము సంపాదించడం జరిగింది. అంటే లోతైన అర్థాలు. పత్రిజీ గారు ఒక లాక్డౌన్ స్పీచ్లో ఒక విషయం చెప్పారు, అర్థము పరమార్థము అన్న విషయం గురించి. సాధారణంగా ప్రాపంచికంగా మనం దేన్నైనా మామూలుగా మన ప్రాపంచిక భాషలో మనం ఒక పదాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. అది అర్థమే. కానీ దాని లోతుల్లోకి వెళ్ళినప్పుడు దాని పరమార్థం తెలుస్తుంది.
పర అంటే ఈ లోకానికి సంబంధించింది కాదు, అర్థం వచ్చి ఈ లోకానికి సంబంధించింది. పర అంటే పైలోకాలకు సంబంధించింది. అంటే మనము ఇక్కడ ఏదైతే ధర్మంగా ఆచరిస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో, అంటే ఏదైతే చేస్తే దాన్ని ధర్మము అంటారు. అది మంచి చేస్తే ధర్మము, చెడు చేస్తే అధర్మం. ఒక్కోసారి సందర్భోచితంగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం కొన్ని తప్పు మాటలు, తప్పు చేష్టలు కూడా చేయవలసిన సందర్భాలు ఉంటాయి. అంటే తప్పు అంటే చెడుగా చేయమని కాదు, అంటే అలా చేయడంలో ఇంకొక ధర్మం ఉంది. దాన్ని ఏమంటారంటే ఆపద్ధర్మము అంటారు. అర్థమైందండి? మనం చేసేదాన్ని ధర్మం అంటారు. అది మంచి చేస్తే ధర్మము, చెడు చేస్తే అధర్మము. అవసరానికి తగ్గట్టు చేస్తే అది ఆపద్ధర్మం. ఇప్పుడు ఆపద్ధర్మానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుల్ని అర్జునుడు చంపడం అనేది అధర్మమే కదండి. మామూలుగా ప్రాపంచిక భాషలో మనం ఆలోచిస్తే ఆయన అసలు ఎవరు చంపలేరు. భీష్ముడిని సంహరించేటువంటి శక్తి ఎవరికి ఆ మహాభారత యుద్ధంలో ఉన్న వీరులకు లేదు, అర్జునుడితో సహా. కానీ ఆయన దగ్గరే నీవెలా చనిపోతావనే విషయం తెలుసుకొని ఆయన ఈ పేడి ముఖం కలిగిన ఆమె ఏమంటారు, ఆమెను అడ్డం పెట్టుకొని ఆయన చంపారు. మామూలుగా మన భాషలో అది అధర్మమే కదా. కానీ ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం మహాభారతం ఏం చెప్తుందండి? ధర్మము అధర్మాన్ని గురించి పూర్తిగా వివరించేది మహాభారతం. సో ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన ఆపద్ధర్మంగా చంపాడు. అలాగే తన గురువు గారు అయినటువంటి, అసలు గురువు విద్య నేర్పించిన గురువుని ఎవరైనా చంపుతారా? సాధారణంగా అనుకుంటాం. మరి ద్రోణాచార్యుని ఎలా చంపారు? ఆయన కొడుకు చనిపోయాడని ధర్మరాజు, ధర్మానికే ప్రతీక అయినవాడు. ధర్మరాజు అంటే యమధర్మరాజు అని పుత్రుడు, యమధర్మరాజు అంశంతో పుట్టినటువంటి పుత్రుడు. ఆయన ధర్మానికే ప్రతీక అయిన వ్యక్తి అయినా కూడా ఆయన కూడా అశ్వత్థామనత పుంజరహ అని చిన్నగా అన్నాడు. అంటే వాళ్ళిద్దరూ గొప్పవాళ్లే, భీష్ముడు కానీ ద్రోణుడు కానీ ఇద్దరూ గొప్పవాళ్లే. కానీ వాళ్ళు ఏ వైపు ఉన్నారు? అధర్మం వైపు ఉన్నారు. ధర్మానికి ప్రతీక ధర్మరాజు అయితే అధర్మానికి ప్రతీక దుర్యోధనుడు. సో వాళ్ళు అధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నిర్జించడం తప్పు కాదు. దీన్నే ఆపద్ధర్మము అంటారు. కాబట్టి మనకు ఉన్నటివి రెండండి, సత్యము, ధర్మము. సత్యము ఎప్పుడూ మారదు, అనంతకాలంలోనూ ఎప్పుడు సత్యం అంటే సత్యమే, అది మారదు. సత్యం అంటే భగవంతుడు మారేదే. సత్యం ఎప్పుడు శాశ్వతమైనదే. కానీ ధర్మం మాత్రం దేశకాల పరిస్థితుల బట్టి మారుతూ ఉంటుంది. అర్థమైందండి? సో ఇది అప్పుడు జరిగినటువంటి చరిత్ర. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అంశాలు వివరించడానికి ముందుగా ప్రస్తుతం మా గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి కూడా, అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మమ్మ గారికి కూడా ఒకసారి నేను ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రారంభిస్తాను. ఓకే అండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అందరూ మనం పిఎస్ఎస్ సంస్థలో ఆత్మజ్ఞానం అని చెప్తుంటారు కదా. అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి, పర్లేదు, తప్ప. ఓకే, ఆమెకు ఒకసారి తప్పట్లు దాటండి అందరూ. ఇంకొక అర్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. మాట్లాడాలి. మనము ఆత్మలము అన్న సంగతి అందరూ చెప్తారు కదండి. చెప్పే ధైర్యం ఉందా లేదా? నేను ఆత్మను అని చెప్పే ధైర్యం మీలో ఉందా లేదా? ఉంది కదా. ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ప్రేమతత్వం, ధైర్యము, కరుణ, దయ, ఇవన్నీ ఏంటి? దైవ లక్షణాలు. భయం, అసత్యం, ఇవన్నీ మానవ లక్షణాలు. మరి మనం మానవులుగా ఉన్నాము, మాధవులుగా ఎదగాలంటే మనలో ఏం పెరగాలి?
ధైర్యం పెరగాలి. ధైర్యం పెరగాలంటే ఇటువంటి క్లాసులప్పుడు మీరు కూడా చెప్పాలి. ఓకే, ఇంకెవరన్నా చెప్తారా ఆత్మజ్ఞానం అంటే ఏమిటో? మీరంతా ఓకే. ఒక విషయం మర్చిపోయాను. మీలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 6 months లోపు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఒక 6 నెలలు యువతలకి ఉన్నారా లేరా? ఉంటే వాళ్ళ చేతులు పైకెత్తండి. సో మీరు ఒకళ్ళు ఎత్తారు. మీరు ఎంతకాలం అయిందండి మీరు వచ్చి? మీరండి? ఓకే. ఇప్పుడు మీకు ధ్యానం అంటే ఏమిటో తెలిసిందా? ధ్యానం చేస్తున్నారా? రోజు చేస్తున్నారా? మీరు చేస్తున్నారండి? ఒకవేళ మీకు ధ్యానం అంటే ఏమిటి, అది ఎందుకు చేయాలి అని ఏమైనా చెప్పాలనా? మీరు ఆల్రెడీ తెలుసుకుని ఉన్నారా? చెప్పాలి అంటే మీకు విడిగా మనం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత భోజనానంతరం ఒక 15 నిమిషాలు మీ ఇద్దరికి విడిగా నేను చెప్తాను. ఎందుకంటే ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేయాలి కాబట్టి. మీరు గుర్తుపెట్టుకొని మరీ నన్ను అడగండి. అంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఆల్రెడీ వినకుండా ఏమి ఉండరు. వింటేనే కదా ధ్యానంలోకి వస్తారు. కానీ నాకు తెలిసింది మరికొంత చెప్తాను. ఇప్పుడు ఇలా మాస్టర్స్ అంటే ఏంటండి, ఒక్కో రకంగా చెప్తుంటారు. అందరిది వినాలి. అందులో వాస్తవం ఏంటి గ్రహించి మీ ధర్మంగా, అంటే మీ అనుభవం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోవాలి. ఇదే ఆధ్యాత్మిక ప్రయాణం ఇలాగే ఉంటుంది. ఓకే, ఆత్మజ్ఞానం అంటే ఒక్కటే పదం గుర్తుపెట్టుకోండి, నిన్ను నువ్వు తెలుసుకోవడం. అర్థమైందా అండి? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీవెవరో తెలుసుకోవడం. ఇప్పుడు ఎవరైనా మీలో ఒకరిని మీరెవరయ్యా అంటే నేను పలాని సుబ్బారావునో పలాని మురళి అనో చెప్తారు. అది కాదు. నీవెవరివి? ఆత్మవి. నీవు పరలోకవాసివి. మన నిజస్థానము పరలోకంలో ఉంది. ఈ భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి, అనుభవం గడించడానికి ఒక యాత్రికులలాగా మనం వచ్చాము ఈ భూమి మీదకి. ఇదే వాస్తవమైనటువంటి సత్యము. ఇదే ఆత్మజ్ఞానం సంబంధించిన విషయం. ఎవరైనా రమణ మహర్షి గారు ఫోటో ఉంది కదా, చూడండి. రమణ మహర్షి గారి దగ్గరికి ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి నాకు కష్టాలు అనే మాట కూడా అన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకొని రా అంటాడు. ఇంకేం చెప్పడు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా నిన్ను నువ్వు తెలుసుకొని రా అంటాడు. సో నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇంకా ఆయన దగ్గరికి రావు. ఇదే అక్కడ సీక్రెట్. అంటే ఆయన చెప్పలాగా కాదు, అలా చెప్పేస్తే అదొక శ్రోతలాగా అయిపోతుంది. ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా నేనెవరిని అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఎలా తెలుసుకుంటారండి? నేనెవరినని చెప్పేశాను, బాగానే ఉంది. ఎలా తెలుసుకుంటారు? నేనెవరినని ఎలా తెలుసుకోవాలి? ధ్యానం చేసి. ధ్యానానికి ఒకసారి గట్టిగా చెప్పండి. ఎలా తెలుసుకుంటారండి? ధ్యానం చేసి మీలో ఉన్నటువంటి ఆత్మని అనుభూతి చెందడమే దాన్ని ఆత్మ దర్శనం అంటారు. మీలోని ఆత్మని మీరు అనుభూతి చెంది మీరు ఆత్మయుక్తం అయినప్పుడు మీరే ఆత్మ, అదే భగవంతుడు, అదే పరమాత్మ. పరమాత్మ నుంచి మూలాత్మ నుంచి లేక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడివడి కారణలోకాల్లో, మీకు వీటి గురించి మళ్ళీ వివరంగా చెప్తాను, సింపుల్గా చెప్తున్నాను. కారణలోకాల్లో ఆ పురుషుడు, ఆ ఆత్మ, దాన్ని అంశాత్మ అంటారు, 3 తొడుగులు తొడుక్కొని, ఒకటి సూక్ష్మ శరీరం, ఒకటి కారణ శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3వది స్థూల శరీరం అనే 3 తొడుగులు తొడుక్కొని భూమి మీద బిడ్డగా అవతరిస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే ఆ పూర్ణాత్మ లేక ఆ మూలాత్మ ఈ అంశాత్మ లేక పురుషుడు, అంటే వశిష్ఠ మహాముని దాన్ని పురుషుడు అంటాడు. ఏమని చెప్తారంటే, నా నుంచి విడివడి నీవు భూమి మీదకి ప్రవేశపెట్టబడుతున్నావు. భూమి మీద అనుభవాలు గడించి నా స్థాయికి చేరి నన్ను చేరు, ఇదే నీ జీవిత ప్రయాణము అని ఆ మూలాత్మ లేక పూర్ణాత్మ తన నుండి ఉద్భవించినటువంటి అంశాత్మని భూమి మీదకి పంపిస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక మాయా
చక్రం నడుస్తుంది భూమి మీద. ఈ అజ్ఞానమైన సంబంధమైనటువంటి భూమి, ఈ ప్రకృతి నుంచి అనేక రకమైన పాఠాలు నేర్చుకొని, అనేక జన్మలు తీసుకొని, అనేక గుణాల్లో వర్తిస్తూ చివరికి తిరిగి ఆ ఆత్మస్థితిలోకి, ఇంకొక పూర్ణాత్మగా సత్యలోకాలకి వెళ్ళాలి. ఇది మానవుడి యొక్క జీవిత ప్రయాణం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ భూమి మీదకి వచ్చి అది తప్ప మిగతా ఈ ప్రకృతి మాయలో పడి ఏవేవో తప్పులు చేసేసి, పాపాలు చేసేసి, కర్మలు పోగేసేసుకొని మళ్ళా ఆ కర్మలు తీరడానికి మళ్ళా జన్మించి ఇలా నడుస్తూ ఉంది. ఇది నేను ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పినటువంటి అంశం. దీని వల్ల నేను వివరిస్తాను. ఓకేనండి? ఇప్పుడు అర్థమైందా? నేను ఆత్మను అంటే అర్థం ఏంటి? అదే ఆత్మజ్ఞానం. నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించగలిగితే సమస్తము నీకు అర్థమైపోతుంది. మొదటి మెట్టు ఆత్మజ్ఞానము, రెండో మెట్టు బ్రహ్మజ్ఞానం. సరే, మనం ఈ జన్మకి బ్రహ్మజ్ఞానులు అవుతామో అవమో తెలియదు, కానీ అవ్వకపోవచ్చు కూడా. ఆత్మజ్ఞానంలో అయితే మాత్రం అవ్వాలి. ఓకే, ఇది ఒక అంశం గుర్తుపెట్టి. ఇంకా రెండవ పాయింట్, అసలు మానవుడు అంటే ఏమిటి అనేది రెండవ ప్రశ్న. మానవుడు అంటే ఏంటంటే మనమే కదా మానవుల్ని అని అనుకోవచ్చు. మానవుడు అంటే 3 కలిస్తే మానవుడు. నేను ఇందాక చెప్పిన అంశాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మానవుడు 3 కలిస్తే మానవుడు. 1 శరీరం, రెండవది మనసు, మూడవది ఆత్మ. శరీరంలో మనసు ఉంది, మనసులో ఆత్మ ఉంది. ఈ ఆత్మే నేను ఇందాక చెప్పినటువంటి పురుషుడిగా ఈ స్థూల శరీరాలు ధరించి భూమి మీద అడుగుపెట్టింది. అయితే ఈ 3 శరీరము, మనసు, ఆత్మ, ఈ 3 కలిస్తే మానవుడు అయ్యాము. ఇందాక చెప్పినట్టు మనం జ్ఞానం సంపాదించాలి. సో జ్ఞానం సంపాదించాలంటే, జ్ఞానం సంపాదిస్తేనే మనం పూర్ణాత్మ స్థితికి వెళ్ళగలం. అది తప్ప ఇంక వేరే మార్గం ఏమీ లేదు. అయితే ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారో ఒకసారి పరిశీలిద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే, ప్రపంచంలో అంటే ఈ విశ్వంలో లేదా ఈ భూమి మీద 4 రకాల మానవులు ఉంటారు అన్నారు. ఆర్తుడు, మొదటివాడు ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అన్నారు. అంటే మొట్టమొదట ఈ 4టిని అనుసరించి మానవులు ఇందాక చెప్పినటువంటి మొట్టమొదట జన్మ తీసుకున్నప్పుడు, మానవుడిగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు దాదాపు 150-200 జన్మలు తమో గుణంలోనే నివసిస్తారు, తమో గుణంలో గడుపుతారు. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని ఎవరు అనే చెప్తున్నాను. దాన్ని అనుసరించి 4 రకాల గుణములు కలిగిన వ్యక్తులు ఈ భూమి మీద ఉన్నారు. మొట్టమొదటి వాడు తమో గుణ సంపన్నుడు, తమో గుణాలు కలిగిన వ్యక్తి. తమో గుణము అంటే బద్ధకము, మూర్ఖత్వము, స్వార్థపరులు, తన యొక్క జీవితం కోసం ఇతరులని చాలా ఈజీగా హింసించి బాధ పెట్టేస్తారు. కేవలం వాడి కోసం, వాడి శరీరం కోసమే వాడు జీవిస్తూ ఉంటాడు. ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళని తమో గుణం వ్యక్తులు అంటారు. మొట్టమొదట ఈ తమో గుణమే ఉంటుంది. ఆ తమో గుణంలో అన్ని రకాల పరిస్థితుల్ని అనుభవించిన జ్ఞానం నేర్చుకున్న తర్వాత క్రమంగా 2వ స్టెప్లోకి వస్తారు. అది రజోగుణం. ఈ గుణం యొక్క లక్షణం ఏమిటంటే, ప్రధానమైన ఒక లక్షణం, అదే చాలా చెడ్డ లక్షణం, అహంకారం. రజోగుణం యొక్క లక్షణము అహంకారం. ఈ అహంకారంతో నేనే అంతా, అన్నీ నేనే, నేను 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 అనుకునే చేస్తుంటాడు ఏ పనైనా. ఈ నేను అనేది వాస్తవానికి అసలు లేనే లేదు ఈ భూమి మీద. ఈ నేను అనే పదము ఈ భూమి మీద అసలు లేదు. మరి ఉంది కదా, మనము
ప్రాపంచికం గురించి ఆధ్యాత్మికం గురించి మాట్లాడేటప్పుడు ప్రాపంచికంగా ఏదేదో మనం అనుకున్నాం, ఆధ్యాత్మికం వచ్చేటప్పటికి అవన్నీ మారిపోయాయి, వ్యతిరేకంగా వెళ్ళిపోయాయి. అప్పటిదాకా నేను అనుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికి నేను అనేది లేదు. ఆధ్యాత్మికంలో నేను ఉంది. మళ్ళా ఆధ్యాత్మిక స్థితికి మనం వెళ్ళగలిగితే అక్కడ నేను ఉంది. ఆ నేనే అహం. అహం బ్రహ్మాస్మి అంటారు కదా, విన్నారుగా ఈ పదాన్ని? ఇది వేదవాక్యం. అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం ఏంటి? నేను భగవంతుణ్ణి, నేను ఆత్మను, నేనే భగవంతుణ్ణి. ఆ నేను ఉంది. పత్రిజీ గారు ఏం చెప్తారంటే, ఈ మేనులో నేను ఉంది, అది నిజమైన నేను కాదు. నిజమైన నేను ఇంకొకటి ఉంది, అదే నేను. అదే ఏది? అదే ఆత్మ. ఇక్కడ నేను అని మనం ఇక్కడ భావిస్తున్నది ఏంటో తెలుసా? మన మనసే, మన శరీరాన్నే మనము నేను అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి మన శరీరం ఉంది, కానీ మనసు కల్పన ద్వారా వచ్చిన నేను అనేది ఇక్కడ లేదు. ఒకవేళ మనం నేను ఉన్నది అని నేను అని అనుకుంటామో మీరు అహంకారంలో ఉన్నారు అని అర్థం. ఆ నేనుని, ఆ అహంకారాన్ని వదలనంత వరకు మీరు ఆత్మజ్ఞానాన్ని సంపాదించలేరు. అర్థమైంది చేసుకోండి, ఈ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. మరి నేనున్నాను కదండి, మరి నేను లేనంటారండి? నేను ఉదయం భోంచేశాను, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగానికి పోయాను. ఈ నేను పదం వాడతాంగా, రోజులు ఎన్నిసార్లు వాడతాం మనం? 100 సార్లు వాడతాం ఈ నేను. ఎందుకని? ఇక్కడ నేను అనే భావన లేదు అని చెప్తున్నాం, ఆధ్యాత్మికంగా లేదు అని చెప్తున్నాం, కానీ ఇక్కడ నిజంగా ఉంది అంటున్నాం. దీనికి వశిష్ఠుల వారు ఏమంటారంటే, ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, అందరూ ఆత్మలో అయినప్పుడు మరి భార్యాభర్త ఎలా కలిసి ఉంటారండి అని ఒక తొంటటి ఒక క్వశ్చన్ వేశారు ఆయన్ని. దానికి ఆయన ఏం చెప్పాడంటే, అంతరంలో ఒక భావన, బాహ్యంలో ఒక భావన. అంతరంలో అద్వైత భావనలో ఉండాలి. అంటే అద్వైతం అంటే ఏంటి? ఉన్నది ఒకటే, అదే భగవంతుడు, అది తప్ప మిగతాదంతా లేదు. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే కొద్దిగా డెప్త్కి వెళ్ళి ఆలోచించాలి. మళ్ళీ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి అక్కడ రెండు ఉన్నాయి, అన్నీ ద్వయం ఉన్నాయి. అక్కడ ద్వైతం ఉంది. మనకు అద్వైతాన్ని బోధించిన ఆయన ఎవరు? మొట్టమొదటి అద్వైతం గురించి చెప్పిన ఆయన ఎవరు? శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు అద్వైతాన్ని బోధించారు. ఆయన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, రామానుజాచార్యులు. ఆయన విశిష్టాద్వైతం అన్నారు. మళ్ళీ ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పేరు మధ్వాచార్యులు. ఆయన ఈ అద్వైతాన్ని వదిలేసి ద్వైతం అని చెప్పాడు. కానీ ఉన్నది వాస్తవం ఏంటి? శంకరాచార్యులు చెప్పినటువంటి అద్వైతమే. ఈ అద్వైత స్థితే మనల్ని భగవంతుని చేరుస్తుందే తప్ప ఇక ఇతర ఏ మార్గాల ద్వారా భగవంతుని మనం చేరలేము. అర్థమైందండి? సో కాబట్టి ఈ నేను అనే అహంకార లక్షణము రజోగుణం కలిగిన వ్యక్తులకి ఉంటుంది. మరి నేను లేనప్పుడు మనం ఎలా ఆధ్యాత్మికంగా వచ్చాం? నేను లేనని అనుకుంటున్నాం, మరి ఎలా? మన భావన ఎలా ఉండాలంటే, నేను ఈ భూమి మీదకి పాఠాలు నేర్చుకొని అనుభవం గడించడానికి వచ్చాను. ఈ నా గత జన్మ కర్మల ఫలితంగా నాకు ఈ జీవితం ప్రాప్తించింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జీవితం. కొంతమంది కోటీశ్వరుడుగా పుడతాడు, కొంతమంది పేదవాడుగా పుడతాడు, కొంతమంది అడుక్కునేవాడుగా పుడతాడు, కొంతమంది కాళ్ళు లేకుండా పుడతారు, కొంతమంది కళ్ళు లేకుండా పుడతారు. ఇలా మనం భూమి మీద ఎంతోమందిని చూస్తున్నాం కదా, ఎన్నో రకాల వ్యక్తులను చూస్తున్నాం. కొంతమంది కష్టాలు విపరీతంగా ఉంటాయి, కొంతమంది భోగాలు అనుభవిస్తుంటారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? వాళ్ళు గత జన్మల్లో చేసుకున్న కర్మలు బట్టే వచ్చాయి. మీరు పరిశీలిస్తే, మీరందరూ పత్రిజీ గారి పుస్తకాలు చదివారా? మీలో పత్రిజీ గారి పుస్తకాలు కనీసం తులసీదళం చదివిన వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. పత్రిజీ గారి పుస్తకాలు తులసీదళం లేదా మరి దాదాపు 50 పుస్తకాలు ఉన్నాయి ఆయన. ఎవరు ఎత్తటంలా? మరి ఇప్పుడు దాకా మీరు ఏం పత్రిజీ గారి శిష్యులు మీరు? సారీ, తప్పుగా అర్థం చేసుకోబాకండి. నేను చెప్పే మాటల్ని మీకు జ్ఞానపరంగా మిమ్మల్ని అభివృద్ధి చేయడం కోసం వాడే పదాలే తప్ప వాస్తవానికి నేను ఈ వాడకుండా కూడా వాడకూడదు. పత్రిజీ గారే చెప్తాడు, నో కామెంట్ నో జడ్జిమెంట్ అంటారు.
కాబట్టి మనం ఎవరిని విమర్శించడానికి లేదు. ఎవరి గుణకర్మల బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అక్కడ నో కామెంట్ నో జడ్జిమెంట్ అనే పదానికి అర్థం ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు వాళ్ళ గుణకర్మల బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మనం వాటిని విమర్శించడానికి లేదు, మనకు హక్కు లేదు. నువ్వు నీ కర్మానుసారం ద్వారా నువ్వు ధ్యానంలోకి వచ్చావు, ఆ విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, ఓకే, నీది బాగానే ఉంది. మరి అవతల వాడిని నువ్వు ఎలా విమర్శిస్తావు? వాడు ఇంకా రావాలి, వాడు కూడా నీ దగ్గరకు వస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు. ఎవడైనా ఆ మార్గంలోనే రావాల్సిందే, ఇది తప్పదు. కాబట్టి నా సలహా ఏంటంటే, చదవగలిగిన వ్యక్తులు, అంటే అందరూ చదువు అనేది కొంతమంది కష్టమే, చదవగలిగిన వ్యక్తులు ముందుగా పత్రిజీ గారి పుస్తకాలు బాగా చదవండి. తులసీదళము అలాంటివి చదవండి. మీకు చాలా డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు వచ్చినప్పుడు ఉంటారుగా, పిరమిడ్ మాస్టర్స్ ఉంటారుగా, వాళ్ళని అడిగితే వాళ్ళు వాటిని నివృత్తి చేయగలరు. చదవాలండి. మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ చెప్పారా? ఈ మొదటి మూడింటిని ఆధ్యాత్మిక త్రిరత్నాలు అన్నారుగా. మరి మనం ఫాలో అవ్వాలిగా. మనం పత్రిజీ గారి బొమ్మలు ఇదంతా పెట్టుకొని మేము పత్రిజీ గారి శిష్యులు అని చెప్పుకొని ఆయన చెప్పిన పుస్తకాలు చదవకపోతే ఎలాగండి? చదవండి, చదివే ప్రయత్నం చేయండి. ఒకవేళ చదవలేని వాళ్ళు, ఈ కాలంలో స్మార్ట్ ఫోన్లు లేని వ్యక్తులు లేరు నాకు తెలిసినంతవరకు. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కసారి పత్రిజీ గారి లాక్డౌన్ స్పీచెస్ అని కొట్టండి యూట్యూబ్కి వెళ్ళి. పుంకాలుగా దాదాపు 113 112 వీడియోలు వస్తాయి. రోజుకు ఒక వీడియో వినండి. ఆయన ఏం చెప్పారో మీకు తెలుస్తుంది కదా. ఇట్లా వచ్చే మేము చెప్పేది కాదు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ. ఏమన్నా పైనుంచి ఊడిపడ్డాను జ్ఞానిలాగా? నేను ఎక్కడ నేర్చుకున్నాను? పత్రిజీ గారి దగ్గర చెప్పిన మా ఇది అయ్యాను. తటవర్తి వీరరాఘవరావు గారు చెప్పేటివన్నీ విన్నాను. రాజలక్ష్మి మేడం గారు చెప్పినట్టు విన్నాను. నా సొంత అనుభవ జ్ఞానం ఉంది. ఇవన్నీ కలిపి మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను అనేది నేను కూడా కాదు, నా చేత తెప్పించేది ఏంది? నా ఆత్మ. ఇక్కడ నేను ఇవన్నీ మీకు చెప్తున్నానంటే నా నుంచి రావడం అంటే ఇక్కడ నేను కాదు, నాలో నుంచి, నా ఆత్మలో నుంచి వస్తున్నది. ఎప్పుడు కూడా జ్ఞానం అనేది ఆత్మలో నుంచి వచ్చేదే జ్ఞానం తప్ప మనసులో నుంచి వచ్చేది జ్ఞానం కాదు. మనసులో నుంచి వచ్చేది ప్రాపంచికము, ఆత్మ నుంచి వచ్చేది ఆధ్యాత్మికం. జ్ఞానం ఆత్మ నుంచి వచ్చేది జ్ఞానం. కాబట్టి మనము ఆత్మజ్ఞానం సంపాదించాలంటే ఖచ్చితంగా స్వాధ్యాయం కూడా చేయాల్సిందే. ధ్యానం చేయాలి. మొట్టమొదటిది ధ్యానమే. ఎందుకు అనేదానికి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇందాకేం చెప్పాను? రజోగుణం సంబంధించిన లక్షణాలు చెప్పాను. అది వదలాలి. అలా ఒక 150-200 జన్మలు రజోగుణంలో గడుపుతారండి మానవులు. గడిపిన తర్వాత 3వ గుణం అయినటువంటి సాత్విక గుణంలోకి ఎంటర్ అవుతారు. వీడినే శ్రీకృష్ణుల వారు జిజ్ఞాసి అన్నాడు. జిజ్ఞాసి అంటే జ్ఞానాన్ని పొందాలని ఆసక్తి ఉన్న వ్యక్తి అని. నేనేదో తెలుసుకోవాలి అనే జ్ఞానం తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళనే జిజ్ఞాసులు అంటారు. సో ఈ జిజ్ఞాసిగా మారిన వ్యక్తి సత్వగుణంలోకి వస్తారు. సో సత్వగుణంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి దైవభక్తి మనసులో నాటుకుంటుంది. అప్పటికే ధ్యానం చేసిరు, ముందుగా దైవభక్తి ఎంటర్ అవుతుంది. సో దైవభక్తి వచ్చినప్పుడు ఆ దైవం ఎక్కడున్నాడని వెతకడానికి ప్రయత్నిస్తారు. అయితే తమో గుణంలోని వాళ్ళు, రజోగుణంలోని వాళ్ళు కూడా దేవుడిని కొలుస్తారు, దేవుడు దండం పెడతారు. వాళ్ళేమీ అసలు దేవుడిని వదిలేరు. అంటే చేసేవాడు చేస్తాడు, చేయనోడు చేయడు. కానీ అక్కడ తమో గుణం వాడు ఆర్తుడు అన్నాడు శ్రీకృష్ణుల వారు. ఆర్తుడు అంటే ఆర్తనాదాలు చేసేవాడని. బాబు భగవంతుడా, నాకు ఇన్ని కష్టాలు ఇచ్చేవేంది? పక్కనోడు సుఖంగా బతుకుతున్నాడు, నేను మాత్రం ఎందుకు బతకలేకపోతున్నాను? నన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడే స్వామి అని ఆర్తనాదాలతో కోరుతూ ఉంటాడు తమోగుణంలోని వ్యక్తి. రజోగుణంలో వాడు అర్ధార్థి. అర్థము అంటే డబ్బు, సంపద. సో నాకు స్వామి ఒక 100 ఎకరాలు ఇవ్వు, ఒక 10 కోట్లు ఇవ్వు, నేను సుఖంగా బతకాలి. ఒకవేళ నువ్వు 1 కోటో 2 కోట్లో నాకు ఇస్తే నీకు షేర్ వేస్తాను. మనం వెంకటేశ్వర స్వామి గుడికి పోతే తిరుమలలో అదే కదా మొక్కుతారు చాలామంది. స్వామి నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు లక్షలు రావాలి, నీకు ఇది కొద్దో 1% షేర్ నీ ఉండిలో వేస్తా. నువ్వెవడండి ఉండిలో వేయడానికి? నువ్వు అనుభవిస్తున్నదంతా ఇచ్చేది ఎవరు? భగవంతుడు ఇస్తున్నాడు. ఇదేమన్నా నీ గొప్ప?
అంటే ఆయన డబ్బును ఆయనకే ఇచ్చి మళ్ళీ పెద్ద గొప్ప చెప్పుకుంటున్నాడు, నేనేసాను ఉండిలో అనేసి. అదే ఆ నేను లేదనే దానికి అర్థం. సో ఆ విధంగా ఆ రెండు గుణాల్లో వ్యక్తులు అలా దేవుణ్ణి కోరుతుంటారు. సాత్విక గుణంలో మాత్రం నాకు కాస్త బుద్ధి ప్రసాదించు స్వామి, నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు అంటే పెద్దగా కోరరు. అంటే వీళ్ళు కూడా కోరతారు, సాత్విక గుణంలో వాళ్ళు కూడా కోరతారు, కానీ కొద్దిగా తక్కువ గుణాలు ఉంటాయి. ఈ సాత్విక గుణంలో ఉండేవాడు ఏంటంటే పక్కవాడి గురించి కూడా కొద్దిగా ఆలోచిస్తాడు. వాడు కూడా బాగుండాలి స్వామి అంటారు కదా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే సూత్రాన్ని పాటిస్తారు సాత్విక గుణంలోని వ్యక్తులు. సో మొట్టమొదటి ఏం చేస్తారు, సాత్విక గుణంలోకి వచ్చి నిజమైన భక్తులుగా మారాము మేము అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పూజలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు ఇవే కదండి, ఇవే చేస్తుంటారు. మరి మన పత్రిజీ గారు ఒక ఆదర్శ సూత్రాల్లో 18 ఆదర్శ సూత్రాల్లో 14వ ఆదర్శ సూత్రం ఏంటి, విగ్రహారాధన చేయరాదు అని అన్నారు. నేను దాని గురించి ఇప్పుడు చెప్పను మీకు, అంటే మొత్తం కలిసి ఒకే రోజు చెప్పడం సాధ్యం కాదు, చెప్తున్నాను. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి అంటే పూజలు చేస్తే దేవుడు కరుణించేస్తాడా? భ్రమ, అది అందరి భ్రమ. పూజలు చేసినా, మీరు నోములు వ్రతాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా మీ మనసు తృప్తి పడుతుంది అంతే తప్ప దేవుడు వచ్చి మీకు మిమ్మల్ని కష్టాల్లో నుంచి బయటపడేడు. బట్ మన పురాణాలన్నీ ఏం చెప్తాయి, అదే కదా చెప్తారు. పురాణాలు చదివితే మీరు ఆ పూజ చేయండి మీకు ఇది వస్తుంది, అది చేయండి ఇది వస్తుంది, ఇవే కదా ఉంటాయి. అంటే అప్పుడు పురాణాలు రాంగా? కాదు. మన వేదాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన షడ్దర్శనాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇవన్నీ కూడా అన్నీ కరెక్టే. పత్రిజీ గారు చెప్పిన 14వ సూత్రమైన విగ్రహారాధన చేయరాదు, విగ్రహారాధన కాదు సత్యారాధన చేయాలన్నది కూడా కరెక్టే. మరి ఈ రెండు ఎట్ట మ్యాచ్ అవుతాయి? అక్కడే తెలివి ఉంది, అక్కడే బుద్ధి కుశలత ప్రదర్శించాలి మనం. ఎందుకు వస్తాయంటే అసలు వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ ఏ భాషలో ఎవరు రచించారు? అసలు వేదాలు అనేటివి రచించినవి కాదు. వేదాలు అనేది శబ్దం ద్వారా, పరమాత్మ నుంచి శబ్దం ద్వారా వేదం వెలువడితే ఆ వేదాలని ఋషులు క్యాచ్ చేశారు శబ్దం ద్వారానే. పుస్తకాలు రాయలే. అసలు వేదాలకు పుస్తకాలు ఉండకూడదు, కానీ ఇప్పుడు దొరుకుతున్నాయిలేండి, అది వేరే విషయం. వేదం అనేది అంటే వేదాల్లో చెప్పినటువంటి మంత్రాల ద్వారా చెప్తారు. వేదాల్లో శబ్దం ద్వారా అంటే మంత్రాల ద్వారా ఉచ్చారణ వస్తుంది. ఆ మంత్రం ద్వారా ఉచ్చారణని మరొక మహర్షి దాన్ని గ్రహించి ఆయన తెలుసుకొని ఆయన ఇంకొకరు చెప్తారు. అందుకనే వేదాలకి గ్రంథస్థం లేదు అప్పట్లో. కానీ ఈ ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి వేదవ్యాసుడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. ఆయన వచ్చిన తర్వాత ఆ వేదాలని పురాణాలుగా రచించాడు. అర్థమైందండి? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వేదాలని పురాణాలుగా రచించాడు. అవే మనకు అష్టాదశ పురాణాలు అంటారు. 18 పురాణాలు, అగ్ని పురాణం, గరుడ పురాణం, ఇలా చాలా ఉన్నాయి కదా, లింగ పురాణం, ఇలా. అంటే ఇక్కడ మన పురాణాల గురించి చెప్పడానికి కాదు నేను వచ్చింది, ఊరికి చెప్తున్నాను, మీకు వివరణ ఇస్తున్నాను. మరి పురాణాలు కరెక్ట్ అంటున్నారు, మరి దాంట్లో చెప్పారు కదా పూజలు చేయమని, వ్రతాలు చేయమని అని అంటారేమో. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఇక్కడే పత్రిజీ గారి యొక్క గొప్పదనం ఉంది. ఈ శాస్త్రాలన్నీ కూడా సంస్కృతంలో రాయబడింది. అప్పుడు వేదవ్యాసుడు సంస్కృతంలో రాశారు. ఇప్పుడు వాళ్ళకి సంస్కృతం ఎంతమంది తెలుసండి? ఇప్పుడు కూడా రాస్తున్నారు కదా, వాటి గురించి అందరూ మారిపోయినాయండి. దాంట్లో చెప్పింది ఒకటి, ఆ వేదాలలో పురాణాలలో చెప్పింది ఒకటి, ఈ పండితులు దానికి అర్థం కాక ఇంకో రకంగా రాశారు. ఇదేమైనా ఇబ్బందికరంగా ఉందా మీకు వినడానికి ఈ పాయింట్? అంటే నేను సంపాదించిన జ్ఞానాన్ని మీకు చెప్తున్నా, నేను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏమంటున్నాను, వేదాలు నిజమే, పురాణాలు నిజమే, ఇతిహాసాలు నిజమే, శ్రీ మహావిష్ణువు నిజమే, శివుడు నిజమే, వినాయకుడు నిజమే, అందరూ నిజమే.
అవి ఏమి అభూత కల్పనలు కాదు. కొంతమంది వేరే మతాల వాళ్ళు అంతా కొట్టిపడేస్తుంటారు, అసలు ఏడన్నా చూసారా మీరు అని అంటారు. కానీ ఇవన్నీ జరిగాయి, అన్నీ జరిగాయి. కానీ విషయం ఏదైతే ఉందో అందులో ఆ విషయము వక్రీకరింపబడింది. వక్రీకరింపబడడం అంటే ఇప్పుడు మన ఉదాహరణ, ఇప్పుడు సంస్కృతంలో ఆ గ్రంథం ఉంది, దాన్ని తెలుగు వాళ్ళు రాస్తారు, కన్నడ వాళ్ళు రాస్తారు, మలయాళం వాళ్ళు రాస్తాడు, హిందీ కూడా రాస్తాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. మీలో ఈ మధ్య సినిమా ఒకటి వచ్చింది, ఆదిపురుష్ అని. చూసారా మీలో ఎవరైనా? ప్రభాస్, రాముడి చరిత్ర. అది చూసిన వాళ్ళు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ సినిమా. ఎందుకు అయింది? ఆ సినిమాలో ఎవరైనా చూస్తుంటే నేను చెప్పేది ఏనండి, ఆ సినిమాలో మనం చదువుకున్నాం ఇప్పుడు దాకా రామాయణాన్ని ఓ రకంగా, అంటే మనం విన్నాం, ఎవరో పెద్దలు పండితులు చెప్తే మనం రామాయణాన్ని విన్నాం, లేకపోతే మనం చదువుకున్నాం. ఆ విషయాలు అక్కడ వేరేగా ఉన్నాయి. ఆ సినిమా చూస్తే మీకు అది వేరేగా ఉంది. ఉందా లేదా? ఎవరన్నా చూసారండి మీలో? అవును, ఓకే, థ్యాంక్ యూ, మీరు థ్యాంక్ యూ. అర్థమైందండి? మరి ఏది, ఎందుకని అలా జరిగింది? ఒక్కసారి ఆలోచించండి, బుద్ధి కోశలతో ఉపయోగించి ఆలోచించండి. ప్రతిదీ వక్రీకరింపబడినది. ఒక వాస్తవం చెప్పమంటారా? ఆ ఆదిపురుష సినిమాలో చెప్పింది నిజము, మనం చదివిన రామాయణం అది కాదు. వాళ్ళేం అంత తేలిగ్గా సినిమా తీసేరు. వాళ్ళు ఎంతెంతో గొప్ప గొప్ప పండితులంతా విశ్లేషించి స్క్రిప్ట్ రాసుకొని ఆ సినిమా చూశారు. కానీ మనకి నచ్చలా, ఫెయిల్ అయింది. ఎందుకంటే మన మనసుని అది క్యాచ్ చేయలేదు. అంటే దీన్ని బట్టి ఏంటి, మనం వాస్తవాన్ని ఒప్పుకోవట్లా, మనం ఆ వాస్తవాన్నే తీసుకుంటున్నాం. అర్థమైందండి? ఇప్పుడు ఇంకొకటి, ఏ వేదాలైనా ఏ పురాణాల్లో అయినా ఏవైనా కూడా అవన్నీ శాస్త్రాలే కదా, శాస్త్ర జ్ఞానమే కదా. అది మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు? ధ్యానం చేసి జ్ఞానం సంపాదించండి. ఏం జ్ఞానము? అనుభవ జ్ఞానం. జ్ఞాన నవరాత్రాల్లో మొట్టమొదటి మూడింటిని జ్ఞాన స్థితులు అంటారు. అవేంటి? ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఇది జ్ఞాన నవరత్నాల్లో నేను ఆత్మను అని చెప్పేటువంటి విషయం. రెండోది 4 విషయాలు చెప్పారు, దాన్ని సాధనా ప్రకరణం అంటారు. అవేంటి? శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, చివరిలో 4వది అనుభవమే జ్ఞానం. ఇది అసలు పాయింట్. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి కదా జ్ఞానాలు. నేను ఇందాక చెప్పింది శాస్త్ర జ్ఞానము, ఇప్పుడు ఇది అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? మీరు ధ్యానం చేస్తే కదా అనుభవ జ్ఞానం వచ్చేది, మీకు మామూలుగా వచ్చేస్తుందా? ప్రాపంచికంలో ఉండేటప్పుడు మీరు ఏమైనా అనుభవాలు సంపాదించారా? మామూలు ప్రాపంచిక అనుభవాలు సంపాదించారు, అది కాదు. ఆధ్యాత్మికపరమైన అనుభవాలు మీకు వచ్చాయా? అర్థమైందా ఇప్పుడు పాయింట్? ఎవరు ఏం చెప్పినా, ఇలాంటి మాస్టర్లు ఎంతమంది ఏం చెప్పినా, దీన్ని మీ మైండ్లో ఒక పార్ట్లో పెట్టుకొని మీరు సంపాదించిన అనుభవ జ్ఞానంతో పోల్చుకొని అదేం చెప్పిందో అప్పుడు మీరు చేయాలి. అంటే చివరికి మీ అనుభవ జ్ఞానమే ప్రధానం తప్ప శాస్త్ర జ్ఞానము కాదు. కానీ శాస్త్ర జ్ఞానం ద్వారా మనకి 50% జ్ఞానం లభిస్తుంది. అంటే పుస్తకాలు చదవడం ద్వారా మనకి 50% జ్ఞానాన్ని మనం సంపాదించవచ్చు. కానీ అనుభవ జ్ఞానం అనేది 100%. అనుభవంతో సంపాదించే జ్ఞానము 100%. మరి ఈ 100% అనుభవ జ్ఞానాన్ని మనం పొందాలంటే దానికి తోడుగా ఈ శాస్త్ర జ్ఞానం ఉండాలి, దాని పక్కనే సజ్జన సాంగత్యం కూడా ఉండాలి. సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం అంటే ఏంటి? ఇప్పుడు మనం చేసేది అదే. సత్యం తెలిసిన వాళ్ళు చెప్పేది వినడం, సత్యం చెప్పిన అంటే ఇట్లా క్లాస్ రూపంలోనే కాదు, మీ పక్కన పెద్ద పెద్ద మాస్టర్లు రావచ్చు, వాళ్ళతో మీరు భేటీ కావచ్చు, మీ డౌట్లు వాళ్ళని అడగచ్చు, వాళ్ళు చెప్పచ్చు. ఇదంతా సజ్జన సాంగత్యంలోని వ్యవహారమే. చూసారా? ఇట్లా ఈ 3 కలిస్తేనే మనము సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలము. ఇక చివరి అంశం ఒకటి చెప్పారు పత్రిజీ గారు. ఆ చివరిదేంటి? సేవ. ఈ సేవ అనేది నిష్కామ కర్మ. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, సేవ అనే దాని గురించి. సో ఇలా మనం నిష్కామ కర్మలు చేయడం ద్వారా ఇప్పుడు మీరేమి చేస్తున్నారు? శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. ఈ సేవ అనే దానికి 3 రకాలుగా మనం మన తోడ్పాటు అందించవచ్చు. డబ్బు ఉన్నవాడు డబ్బు సహాయం చేయొచ్చు, అంటే
తన్ మన్ ధన్ అంటారు. సో ధనం ఇవ్వచ్చు. డబ్బు లేనివాడు సమయం ఉంటుంది, వాళ్ళకి సమయం ఇవ్వచ్చు. శరీరం ఉంటుంది, శరీరం ఇవ్వచ్చు. శరీరం ఇవ్వచ్చు అంటే ఇప్పుడు శాకాహారి ర్యాలీలో పోవడం అంటే శరీరం ఇవ్వడమే కదా, దానికి తోడ్పడమే జ్ఞానాన్ని డెవలప్ చేయడానికి. పత్రిజీ గారు 3 కారణాలతో నేను ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను. ఒకటి ధ్యాన జగత్తు, రెండవది శాకాహార జగత్తు, మూడవది పిరమిడ్ జగత్తు అన్నారా? సో ఈ 3 నా యొక్క పాయింట్స్. మీరు ధ్యానం చేస్తారా చేయరా? చెప్పాను ధ్యానం చేయమని, ఇక ఇది మీ ఇష్టం. ధ్యానం చేస్తారా చేయరా, జ్ఞానం సంపాదించుకుంటారా సంపాదించరా అనేది మీ ఇష్టం. అదే ఆయన చెప్పింది. అంటే దాని అర్థం చేయొద్దని కాదు. కాబట్టి అనుభవ జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి. ఏ ధ్యానం చేయాలి? శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం తప్ప ఇతర ఏ రకమైన ధ్యానాలు మీరు చేసినా ఫలితం రాదు. మీరు అనొచ్చు మాకు వచ్చిందండి అని అనొచ్చు, అది కూడా చెప్పగలరు. ధ్యానం చేస్తే మనకి స్టేజెస్ చెప్తాను వినండి. మొట్టమొదట స్టార్టింగ్లో, ఇప్పుడంటే మీరంతా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి ధ్యానం చేస్తున్నారు, చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారు. ఒకసారి ప్రారంభ స్థితికి వెళ్ళండి. అప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే మీకు విపరీతమైన ఆలోచనలు రావడం, మళ్ళీ ఆలోచనలు కట్ చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టడం, మళ్ళీ ఆలోచనలు రావడం, మళ్ళీ శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టడం, ఇదే కదా చేస్తున్నారు. సో ఇలా చేస్తూ 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 ఉంటే ఒక సమయానికి మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ధ్యాన స్థితికి వస్తుంది. మరి ఈ ధ్యానం చేయడం ద్వారా మనకి అనంతమైనటువంటి విశ్వశక్తి మన శరీరంలోకి బ్రహ్మరంధ్రం గుండా ప్రయాణించి మన యొక్క నాడీ వ్యవస్థను ప్రక్షాళనం చేసి, ఆ ప్రక్షాళనలో భాగంగా ఎవరికైనా రోగాలు ఉంటే ఆ రోగాలు తగ్గడం ఒకటి, ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తట్టుకునే తీవ్రత తగ్గిపోతుంది. ధ్యానం చేయడం ద్వారా ఈ ఆత్మశక్తి ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మనం సమస్యలు బాధలను తట్టుకునే కెపాసిటీ కూడా మనకు వస్తుంది. ప్రాపంచికంలో అది లేదు. మనకి ఏదైనా సంభవిస్తే అయ్యో అని బాధపడిపోతుంటాం, కష్టపడిపోతుంటాం, దుఃఖిస్తూ ఉంటాం. కానీ ఈ ధ్యానం చేసే వాళ్ళని మనం పరిశీలిస్తే ఆత్మశక్తి పెరిగి ఉంటే ఆ ఆత్మశక్తి ద్వారా మీకు ఆ బాధలు, రోగాలు, కష్టాలు అనుభవించేటువంటి శక్తి మీలో పెరుగుతుంది. ఇది వాస్తవా కాదా నేను చెప్పింది ఇప్పుడు మీకు? వాస్తవేనా? చూసుకోండి. మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ఆ కష్టాలు ఇప్పుడు ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఉండవచ్చు. ఒకవేళ ధ్యానంలో వచ్చి కొన్ని పోయి ఉండొచ్చు. కానీ అప్పుడు మీరు అనుభవించిన స్థితికి ఇప్పటికీ మీలో మార్పు వచ్చిందా లేదా? అర్థమైందా? కాబట్టి ఆ ధ్యాన శక్తి మనం పెరిగే కొద్దీ ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి పెరిగే కొద్దీ మనసు యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆ విధంగా ధ్యానం 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 చేస్తూ 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 ఉంటే గంటలు గంటలు ధ్యానం చేయమంటే, మామూలు పత్రిజీ గారు చెప్పారు ఎవరి వయసు ఎంత ఉంటే రోజుకు 2 సార్లు చేయమన్నారు. అది ఎవరికంటే ఏ రోగాలు, ఏ కష్టాలు, ఏ బాధలు లేకుండా హ్యాపీగా గత జన్మలో బాగా పుణ్యం సంపాదించేసాము, హ్యాపీగా ప్రస్తుతం నడిచిపోతుంది, కాలం బాగా ఈజీగా నడిచిపోతుంది, వాళ్ళకి అది సరిపోతుంది. కానీ ఎవరికైనా కష్టాలు, రోగాలు, బాధలు ఉంటే ఆ వాటి యొక్క తీవ్రతను బట్టి ధ్యాన సమయం కూడా పెంచాలి. మీరు ఎంత ధ్యాన సమయం పెంచగలిగితే అంతగా మీ ధ్యాన శక్తి అంటే ఆత్మశక్తి పెరుగుతుంది. తద్వారా మీకున్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి సన్నగిలడం మొదలవుతుంది. అయితే మనం ధ్యానం కూర్చున్నప్పుడు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యానం స్టార్ట్ చేశామో, ఆలోచనలు కట్ చేసి ధ్యాన స్థితిలోకి వెళ్ళామో, అక్కడి నుంచే ఆత్మశక్తి, విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ స్థితిని ఏమంటారంటే మనసు పరంగా చంచలంగా ఉన్నటువంటి మనసు నిశ్చలమవుతుంది. ఎప్పుడైతే చంచలంగా ఉన్న మనసు నిశ్చలం అవుతుందో అప్పుడు మీకు ధ్యాన స్థితి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనసు యొక్క స్టేజెస్ చెప్తున్నాను మీకు. చంచలంగా ఉన్న మనసు నిశ్చలం ఎప్పుడవుతుందో అప్పుడు ధ్యాన స్థితి ప్రాప్తిస్తుంది. ఆ స్థితి ఎప్పటిదాకా ఉంటుంది? మీరు ధ్యానం చేసేంత వరకు ఉంటుంది. మళ్ళీ ధ్యానం చేసి మళ్ళీ ప్రాపంచికంలోకి వచ్చేస్తారుగా, మళ్ళీ అది పోతుంది. పోతుందా పోదా? అట్టే ఉంటుందా? చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళా ప్రాపంచిక వ్యవహారాల్లోకి వచ్చేస్తారు, ఆ మనసు మళ్ళా రేగుతుంది కదా.
దాని ప్రతాపం చూపిస్తుంది కదా. అయితే రెండవ స్టెప్ ఉంది మనసుకి. నిశ్చల స్థితి నుంచి నిర్మల స్థితికి రావాలి. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. నిశ్చల స్థితి నుంచి రెండో స్టెప్ ఏంటి? నిర్మల స్థితికి రావాలి. ఎప్పుడైతే మీకు నిశ్చల స్థితి నుంచి నిర్మలమైన స్థితి వస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు ధ్యానంలో కూర్చున్నారు, పెంచారు, ధ్యానాన్ని పెంచారు, ఆటోమేటిక్గా ఒక 5-10 నిమిషాలకే మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇంతకుముందు అయితే ఒక అరగంట అలా ఉండేది, ఇప్పుడైతే ఒక 5-10 నిమిషాలకి మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. మీరు ధ్యాన స్థితిలో ఉండడం అంటే అర్థం ఏమిటి? మీరు కాళ్ళు చేతులు కట్టేశారు, అక్కడ శరీరం లేదు, మనసును నిశ్చలము నిర్మలం అయిపోయింది, ఇంకా అక్కడ మనసు ప్లేసక్క లేదు. ఇంక ఉన్నదేంటి? నేను ఇందాక చెప్పిన మూడిట్లో మిగిలింది ఆత్మేగా. అంటే మీరు ఇప్పుడు ఏడున్నారు? ధ్యాన స్థితిలో ఆత్మ దగ్గర ఉన్నారు. అంటే ఆత్మ అంటే ఏంటి? అదే దైవం, పరమాత్మే, అదే నువ్వు. పత్రిజీ గారు దీనికి సంబంధించి ఒక వాక్యం చెప్పారు, అది చెప్తాను, మీకు అది అర్థమవుతుంది. మామూలుగా మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అని చెప్తుంది మన సనాతన ధర్మం. అంటే వేదాలు ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే, బ్రహ్మ సత్యం, బ్రహ్మ అంటే భగవంతుడు, అంటే భగవంతుడు ఒకడే సత్యమైన వాడు, నిశ్చయమైన వాడు. జగత్ మిథ్య అంటే ఈ జగత్ అంతా, అంటే జగత్ అంటే మన చుట్టూ ఉందంతా మిథ్య. మిథ్య అంటే ఏంటి? భ్రాంతి, అంటే లేదు, లేదని చెప్తుంది వేదం. మరి లేకపోతే మనం ఎలా ఉన్నాం? అదే మాయ, అదే ప్రకృతి యొక్క మాయ. ఇది చెప్తుంది మన యొక్క సనాతన ధర్మం. పత్రిజీ గారు దాన్ని ఏం చెప్పారంటే, జగత్ సత్యం, బ్రహ్మ సత్యం, జీవో ద్వయమపి నా పరహ అన్నాడు. ఈ జగత్తు ఉన్నదే, ఆ బ్రహ్మము ఉన్నాడు, ఈ జీవుడే ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మే ఈ జీవుడు. ద్వయమపి అంటే ఈయనే ఆయన, ఆయనే ఈయన. ఈ ఒక్క వాక్యంతో మనం ఆత్మలు అన్న సంగతి స్పష్టంగా ఎలాంటి అనుమానం లేకుండా అర్థమైందండి. ఇది పత్రిజీ గారు చెప్పినటువంటి వాక్యం. బ్రహ్మ సత్యము, జగత్తు సత్యము, జీవో ద్వయమపి నా పరహ. ఆ దేవుడే ఈ జీవుడు, ఈ జీవుడే ఆ దేవుడు. మనకు పూజల్లో మీకు అది తెలీదు, అయినా చెప్తాను. మామూలుగా గుళ్ళకు పోతాం మనం, పూలు పండ్లు టెంకాయలు అవన్నీ ఎత్తుకొని గుళ్ళో పోతాం. గుళ్ళో పోయి ఏదో ఒక స్పెషల్ పూజలు ఉంటాయనుకోండి, చేయిస్తాం. పూజ అంతా చేస్తాడు అయ్యవారు. చేసి మధ్యలో ఓ పూలు, ఆ దేవుడు కాళ్ళ దగ్గర ఉన్న పూలు తట్టలో వేసుకొచ్చి తలా ఒకటి ఇస్తాడు. ఇది వాస్తవమే కదా, ఇది ప్రాపంచిక మ్యాటర్ నేను చెప్పేది. ఇస్తాడా లేదా? కొంతమంది తెలియక తలలో పెట్టుకుంటారు, మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకుంటారు తెలియక. అప్పుడు అది పెట్టుకోకూడదు అని అంటాడు అయ్యవారు. అది అయిన తర్వాత ఆయన ఏదో మంత్రాలు చదువుతాడు. చదివిన తర్వాత మళ్ళీ తట్టెత్తుకొస్తాడు. అందరినీ ఆ పూలు ఎత్తి ఆ తట్టలో వేయమంటాడు. ఇదంతా నేను చెప్పింది వాస్తవా కాదా? అంతేనా? మళ్ళీ ఆ పూలు ఏం చేస్తాడు ఆయన అయ్యవారు? తీసుకెళ్ళి మళ్ళీ దేవుడి కాళ్ళ మీద వేస్తాడు. ఇదేంటి అనుకుంటున్నారు? అని మీకు అర్థమైంది. దాన్ని ఏమంటారంటే నేను చెప్తానండి, మంత్రపుష్పము అంటారు. అది ఒక మంత్రాలతో కూడినటువంటి శ్లోకాలు అవి. ఇప్పుడు దాని అంతా గురించి ఇప్పుడు వివరించండి, నేను చెప్తున్నాను. మంత్రపుష్పం అంటారు. మీరు ఆ మంత్రపుష్పంలో దాదాపు 42-38 మంత్రాలు ఉన్నాయి. ఆయన చదువుతాడు, ఆయన పూర్తిగా చదవలేండి, పూర్తిగా చదివితే దాదాపు గంట పడుతుంది. ఏదో కొన్ని చదువుతాడు. ఆ మంత్రాలను కానీ మనం అర్థాలను కానీ తెలుసుకోగలిగితే, ఆ అర్థాలు తెలుసుకునే కెపాసిటీ కేవలం తటవర్తి రాఘవరావు గారి దగ్గరే వీలవుతుంది. ఇంకెవ్వరు వాటి గురించి విశ్లేషణ చేయలేదు, కనుక్కోలేదు. నేను ఎందుకు ఆయన అంత గొప్ప గురువు అని చెప్పానడానికి చెప్తున్నాను. ప్రతి మంత్రంలోనూ నీవు భగవంతుడివి, నీవు భగవంతుడివి,
నీలో ఉన్న ఆ భగవంతుడు అనంతమైన శక్తి ఉన్నవాడు, అన్నింటా ఉన్నవాడు, ఇప్పుడుండి రేపు లేనివాడు కాదు అని ఇలా ప్రతి మంత్రానికి అర్థం అదేనండి అక్కడ మనకు చెప్పేది. కానీ ఇప్పటిదాకా అది మనకు తెలియదు. ఆయన పూలిస్తాడు, ఆయన ఏదో మంత్రాలు చదువుకుంటాడు, మనం ఏదో మాట్లాడుకుంటుంటాం, అంతే కదా. పక్కన వాళ్ళు పోతారు కదా, వీళ్ళు మళ్ళా వ్యావహారిక మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన పాటికి ఆయన చేసుకుంటాడు, ఈయన పాటి. అది ఎందుకో మీకు తెలీదు. మీకు తెలియకపోలేదంటే అదేం తప్పు కాదు, ఎందుకంటే మీరేం బ్రాహ్మణ అయ్యవార్లు కాదు కదా. ఆ అయ్యవారికి కూడా తెలియదు పాపం ఆ మంత్రాల యొక్క అర్థం తెలియదు ఆయనకి, నిజమే. కానీ మీరు కనుక్కోండి, ఎవరన్నా అడగండి, మా స్వామి మంత్రాలు చదువుతున్నది దాన్ని అర్థం చెప్పమనండి. అంటే ఎవరైనా అట్లనేసి అందరు అయ్యవార్లు అని చెప్పట్లేదండి, తప్పు, అలా అనకూడదు. నిష్ఠాతులైనటువంటి అయ్యవార్లు కూడా ఉంటారు, నేను వాళ్ళ గురించి చెప్పట్లా. సహజంగా జనరల్గా చిన్న చిన్న గుళ్ళల్లో పోతే పెద్ద పెద్ద గుళ్ళల్లో అయ్యవార్లకి వాటి గురించి తెలుసు, కానీ చిన్న చిన్న గుళ్ళల్లో ఉన్న అయ్యవార్లకి వాటి గురించి అంతకు తెలియదు. అంటే ఇదంతా ఏం చెప్తుందంటే కంప్లీట్గా ఆ మంత్రపుష్పం మాత్రం నీవు ఆత్మవే, నీలోనే భగవంతుడు ఉన్నాడు, నీలోకి నువ్వు వెళ్ళి నీ భగవంతుని దర్శనం చేసుకో, ఇదే దాని యొక్క అర్థం. దీనికి ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది, ఏమిటంటే ఒక్క నిమిషం, అసలు భక్తి అంటే ఏమిటి అనే దానికి ఉపనిషత్తుల్లో ఇది శంకరాచార్యుల వారు కూడా చెప్పిన శ్లోకంలోని ఒక అర్థం. అదేంటంటే భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య దిభీయతే, ఇది వాక్యం. స్వస్వరూపానంద సంధానం భక్తిరీత్య దిభీయతే. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు గతంలో ఎవరన్నా చెప్పున్నారా? చెప్పారా? నేను ఏమైతే చెప్పానో అవి చెప్పేవాళ్ళు ఉంటే చక్కగా వినండి. ఎందుకంటే మనం దేనికోసం వచ్చాము ఇక్కడ, దీంట్లోకి ధ్యానంలోకి ఎందుకు వచ్చాము? ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఈ విషయాల గురించి బాగా అవలోకనం చేసుకోవాలి. ఇలా చెప్పేవాళ్ళ మాటలు వినాలి. ఇవన్నీ సత్యాలే, ఇవేమీ అసత్యాలు కాదు. చెప్పుతున్న విషయాలన్నీ సత్యాలే. పత్రిజీ గారు కూడా చెప్పారు, శ్రీకృష్ణుల వారు 4 రకాల యోగాలు భగవద్గీతలో చెప్తారు. మొదటిది భక్తి యోగము, రెండవది కర్మయోగము, మూడవది రాజయోగము లేకపోతే ధ్యానయోగము, 4వది జ్ఞానయోగం అని. ప్రతి మానవుడు భూమి మీద జన్మించిన తర్వాత ముందు భక్తి యోగంలో ఉంటాడు, తర్వాత కర్మయోగంలోకి వస్తాడు, తర్వాత ధ్యానయోగంలోకి వస్తాడు, చివరికి జ్ఞానయోగంలోకి పోతాడు. ఇదే వేదాల్లో కూడా చెప్పిన అంశాలు ఏంటంటే, వేదాల ప్రకారం కూడా ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం అని 2 రకాలు చెప్పారు వేదాల్లో. ప్రవృత్తి మార్గమే అంటే ఏంటంటే, దీన్నే భగవద్గీతలో సగుణోపాసన అంటారు. అంటే భగవద్గీత ప్రకారము భగవంతుడు 3 స్థితుల్లో వ్యక్తమవుతారు. ఇది నేను చెప్పేది భగవద్గీత సారాంశం. 3 స్థితుల్లో వ్యక్తమవుతారు. ఒకటి సగుణ సాకార రూపం, రెండోది నిర్గుణ సాకార రూపం, మూడోది నిర్గుణ నిరాకార రూపం. సగుణ అంటే గుణములు కలిగిన. ఇప్పుడు ఇందాక చెప్పా కదా నేను గుణాలని. గుణాలంటే ఏం చెప్పాను? తమో రజో సత్వ. అంటే ఇట్లా మళ్ళీ ఇంకొక స్టెప్ ఉంది, సత్వగుణంలో కూడా ఇంకొక స్టెప్ ఉంది, అది శుద్ధ సాత్వికం అంటారు. సో గుణములు కలిగిన సాకారము అంటే కంటికి కనిపిస్తుండేది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడనే కదా, అంటే మనకు కనపడలేండి, ఆ లోకాల్లో ఉన్నట్టే కనపడేనే రూపమే కదా శ్రీ మహావిష్ణువుది, అలాగా అన్నమాట. అదే శివుడి తత్వానికి వచ్చేటప్పటికి నిర్గుణ సాకార రూపం అంటారు. ఆయనకు అసలు గుణాలే లేవు, కానీ కనిపిస్తుంటారు. అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా.